అందరికీ తెలుసు మధ్యప్రదేశ్ ఐఏఎస్ గా పనిచేస్తున్న పరికిపండ్ల నరహరి గారు ఉన్నారు కదా. నరహరి గారి వాళ్ళ బ్రదరు ఒక గ్రామంలో పోటీలో ఉన్నారు. ఐఏఎస్ మధ్యప్రదేశ్ ఐఏఎస్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ బిడ్డ, పెద్దపల్లి జిల్లా వాళ్ళది. వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ బ్రదర్ని అక్కడ ఆయన పోటీలోకి దింపడం జరిగింది. అక్కడ కొన్ని సిమెంట్ కంపెనీలు వాళ్ళు చేసే అక్రమాలు వీటన్నింటి మీద పెద్దగా ఎవరు మాట్లాడకపోతుండే గతంలో పనిచేసిన వాళ్ళు. అదే కంపెనీలో బండ్లు పెట్టుకొని ఇంకో రకంగా వాళ్ళతో కలిసి పనిచేసేవాళ్ళు. సో దానివల్ల గ్రామాలన్నీ కూడా పూర్తిగా నష్టపోతున్నాయి. సో దీంతో ఆయనే ఆలోచించి వాళ్ళ బ్రదర్నే రంగంలోకి దింపిండు. వాళ్ళ ఒక సేవా సంస్థ ద్వారా, స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని పనులు కూడా అక్కడ చేయడం జరిగింది. ఒకసారి సో వాళ్ళు ఒక మేనిఫెస్టోను కూడా పెట్టడం జరిగింది. బసంత్ నగర్, ఆ గ్రామం పేరు బసంత్ నగర్, పెద్దపల్లి జిల్లా. మన బసంత్ నగర్ అభివృద్ధికి 6 శక్తి మార్గాలు. ఇది మేనిఫెస్టో కాదు, అమలు గ్యారంటీ బ్లూ ప్రింట్. సేవే మా లక్ష్యం, అభివృద్ధి మా మార్గం. బసంత్ నగర్ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న పరికిపండ్ల రామన్న గారి లేడీ పర్స్ గుర్తుకే మన అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్గా గెలిపిద్దామని. సో వాళ్ళు ఆరోగ్య గ్రామంగా మన బసంత్ నగర్ గ్రామం, విద్యా గ్రామంగా, ఉపాధి అండ్ పారిశ్రామిక గ్రామంగా, పర్యావరణ అండ్ మౌలిక వసతుల గ్రామంగా, పారదర్శక పరిపాలన గ్రామంగా, రైతు గ్రామంగా మన బసంత్ గ్రామం అని, స్మార్ట్, మోడర్న్, ఆదర్శ గ్రామంగా బసంత్ నగర్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఇట్లా వీళ్ళ మేనిఫెస్టోతోని ముందుకు వస్తున్నారు. ఆయన గుర్తు లేడీ పర్స్ గుర్తు. సో ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే ఏమవుద్దంటే, వాళ్ళ బ్రదర్ ఐఏఎస్గా ఉన్నాడు కాబట్టి కొంత పనులు చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది. చదువుకున్న వాళ్ళు కాబట్టి గట్టిగా క్వశ్చన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సర్పంచుల విధులేంటి, వాళ్ళు ఇంకా ఏ రకమైన నిధులు సమకూర్చుకోవచ్చో అన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి